అవర్ ఛానల్ వైల్డ్ కార్డ్స్ లో వైల్డెస్ట్ అండ్ ఫైర్ స్టామ్ అని మీకు ఎవరు అనిపించారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ 2 శ్రీజ ఎలిమినేషన్ తన గోతులో తనే పడినట్టు అండ్ హౌస్ లోకి వెళ్ళిన వెంటనే వైల్డ్ కార్డ్స్ తో గొడవ పడడం తనకు మైనస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ రోజు ఏదైతే శ్రీజ ఎలిమినేషన్ జరిగిందో ఆ ఎలిమినేషన్ అన్ఫేర్ అని అనలేము. బట్ ఒకటి ఏంటంటే ఆడియన్స్ తో ఈ వారం ఓటు వేయించకుండా ఉండాల్సింది. ఏవైనా బిగ్ బాస్ అంటే ఓన్లీ ఓటింగ్ నుంచే ఎలిమినేషన్స్ జరగాలి, ఖచ్చితంగా ఓటింగ్ పెట్టాలి, ఇలాంటి రూల్స్ ఉండవు. బీబీ ఫార్మేట్ లో వాళ్ళు ఎలా కావాలన్నా ఎలిమినేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎలా కావాలన్నా ఎలిమినేట్ చేసుకోవడానికంటే మీరు ఒక టాస్క్ పెట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ నడుపుతున్నప్పుడు ఆడియన్స్ ఓటింగ్ వేస్ట్ కదా. సో ఆడియన్స్ ని ఈ వీక్ అంతా ఆడియన్స్ ను ఓట్ వేయొద్దు, మేము వేరే ప్రాసెస్ లో ఎలిమినేషన్ చేసుకుంటున్నాం అంటే అయిపోయేది. ఓటింగ్ వేస్ట్. అదొక్కటి ఆడియన్స్ ఓటింగ్ ని ఈ వారం ఆపి ఉంటే బాగుండేది. అంతకు మించి బీబీ ప్రాసెస్ కానీ అండ్ శ్రీజ ఎలిమినేషన్ ఏదో అన్యాయం అని కానీ నాకు అనిపించలేదు. ఎందుకంటే శ్రీజాకి సేవ్ చేసుకోవడానికి 100 ఆప్షన్లు వచ్చాయి, తను యూజ్ చేసుకోలేదు. ఫస్ట్ ఏమో వీక్ డేస్ అంతానేమో ఏదో పెంట ప్లాన్ వేసుకుని ఆ కళ్యాణ్ శ్రీజ కలిసి ఆడకుండా ఏవేవో పెంట ప్లాన్లు వేసుకుని ఆ పెంట ప్లాన్ నుంచి పోయింది. దానివల్ల తన గోతులు తనే పడింది. ఆ ప్లాన్ కూడా కళ్యాణ్ వేయలేదు. అండ్ లాస్ట్ లో మాధురి గారు శ్రీజ ఎలిమినేషన్ టైంలో ఒక పాయింట్ చెప్తారు. అక్కడ ఆ కెప్టెన్ గురించి కళ్యాణ్ తో మాట్లాడుతుంటే అక్కడ కూడా ఇంటర్ఫియర్ అయింది కళ్యాణ్ ని డీల్ చేసుకొని ఇవ్వకుండా అని. అదే జరిగింది. కళ్యాణ్ తన మైండ్ వాడకుండా, అఫ్ కోర్స్ తనకు అంత మైండ్ ఉందో లేదో కూడా అర్థం అవ్వదు, శ్రీజ మైండ్ తో ఆడాడు. సో వెళ్ళి తనూజతో పేర్ అయ్యాడు. అది శ్రీజ చెప్పడం వల్లే అయ్యాడు. అసలు వీళ్ళిద్దరూ పేర్ అయ్యి ఉంటే శ్రీజ ఈరోజు హౌస్ లో ఉండేవి ఎక్కువ ఛాన్సెస్. ఏమో ఇలాంటి పెంట ప్లాన్లు వేసుకుని మేము మన ఇద్దరం స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో నువ్వు పేరప్ అవుతావా? ఇప్పుడు తనూజ ఉందమ్మా. తనూజ ఏం చేసింది? సింపుల్ గా తను కళ్యాణ్ ఫస్ట్ డేనే నేను డేంజర్ జోన్ లో ఉంటే నన్ను సేవ్ చేస్తావా అని అడిగినప్పుడు కూడా ఓకే నాకు సేవ్ అవడం కాదు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, నాకు స్ట్రాంగ్ కంటెస్టెంటే కావాలని వెళ్ళింది అమ్మాయి. సో నువ్వేమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను సుమన్ అన్నతో వెళ్తాను, హౌస్ మేట్స్ ఇలా ప్లాన్లు వేసుకుంటే నేను సేవ్ అవుతాను అని అనుకున్నావు. కానీ నీ ఎఫర్ట్స్ నమ్ముకుని ఒరే కళ్యాణ్ మనందరం బాగా ఆడదాంరా, ఎట్టి పరిస్థితిలో సేవ్ అవుదాం అని ఆడుంటుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు అని నాకు అనిపించింది. సో తను ఒక రకంగా గొయ్యి తీసుకోలేదు, తను చాలా రకాలుగా గొయ్యలు తీసుకుని ఆ గోతులో పడిపోయింది. ఒకటి ఆ పెంట ప్లాన్ చేసుకుందా, ఆ పెంట ప్లాన్ వల్ల మామూలుగా నష్టం జరగలేదు, అమ్మాయికి చాలా నష్టం జరిగింది హౌస్ నుంచి బయటికి రావడానికి మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఈ రోజు కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ తో రాగానే గొడవ ఎందుకు? ప్రతిదానికి గొడవ అవసరం? ఆ అమ్మాయి రమ్య వచ్చింది, తనకి ఏదో ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ ప్రకారం అందరికి ఓవర్ యాక్షన్ బోర్డులు ఇచ్చారు. ఈ అమ్మాయి సింపుల్ గా ఏదో ఒక 2 మాటలు మాట్లాడి వచ్చేస్తే అయిపోయేది. కానీ ఆ అమ్మాయి ఏమో నువ్వు ఓవర్ యాక్షన్ అన్నది, నువ్వు కూడా అక్కడ ఓవర్ యాక్షన్ గానే బిహేవ్ చేసావు. సో దానివల్ల ఏమైంది? లాస్ట్ లో ఎందుకు వేస్తుంది నీకు శ్రీజ, రమ్య నీకు ఎందుకు ఓటేస్తుంది? నువ్వు అక్కడేమో నిజంగానే రమ్య దగ్గర నువ్వు ఓవర్ యాక్షన్ గా బిహేవ్ చేసావు, నీకు వెయ్యదా అమ్మాయి. అండ్ మాధురి గారిదేమో పాపం మాధురి గారు శ్రీజాది వచ్చేసేమో కొంచెం మిస్అండర్స్టాండింగ్ టైప్ అని అనిపించింది. శ్రీజ అన్నదంట మీ పేరు మాధవినా అన్నదంట. అరే శ్రీజ ఒక్కదానికే నేను తెలియదని ఈమె హట్ అయింది. హట్ అయినా ఆమె వేస్తుందా? వేయదు. అక్కడే గొడవకు సిద్ధమైపోయింది మన దువ్వాడ గారు. అక్కడే గొడవకు సిద్ధమైపోయింది ఆవిడ. ఇంకా శ్రీజ బెలూన్ ఎందుకు ఆపుతుంది? ఆపదు. సో ఇక్కడ ఏమి బిగ్ బాస్ కక్ష కట్టేసి శ్రీజాని ఎలిమినేట్ చేశారని నాకు అనిపించలేదు. ఎందుకంటే చాలా ఛాన్సెస్ వీక్ డేస్ లో చాలా ఛాన్సెస్ వచ్చాయి, ఇక్కడ కూడా చాలా ఛాన్సెస్ వచ్చేసాయి. రెండు టాస్కుల్లో పాపం లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోయింది శ్రీజ. లాస్ట్ వరకు వచ్చింది, మిస్ అయింది అంతే. ఇంకా ఏదైనా బిగ్ బాస్ అంటే గేమ్, విన్నర్ రన్నర్ దగ్గర కూడా కొంచెం డిఫరెన్స్ లోనే ఒకళ్ళు విన్నర్ అవుతారు. అప్పుడు మనం రన్నర్ చూసుకుని పాపం అనుకుంటాం. ఏదైనా టాస్క్లు ఆడుతూ బిగ్ బాస్ అన్నది ఒక టాస్క్లకి సంబంధించిన గేమ్. సో తను కరెక్ట్ అయిన టైంలో ఇవ్వలేకపోయింది 100%. కొంచెం అక్కడక్కడ మిస్ అయిపోయింది. అండ్ సుమన్ గారు, డెమాన్ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు కూడా అతి తెలివి అమ్మాయి, తెలివైన అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ తెలివి యూజ్ చేయాలని అనుకుని మిస్టేక్స్ చేసుకుంటది. అండ్ అక్కడ కూడా ఇంకా నేను అనుకున్నా ఇదే అన్ని వేస్తున్నారు కదా, అక్కడ కూడా నేను ఏమనుకున్నానంటే తొక్కుతుంది, లోపలికి నొక్కుతుంది, లోపలికి నొక్కడం మీద పెట్టి వదిలేసి ఉంటే అయిపోయేది. అమ్మాయి కొంచెం ఎక్కువ టెన్షన్ పడిపోవడం, ఇంకెలా ఎలిమినేషన్స్ రౌండ్స్ కదా, ఏమో ఏం జరిగిందో. బట్ ఏదేమైనా ఎలిమినేషన్ అయితే అన్ఫెయిర్ అని అనలేం. చాలా ఛాన్సెస్ ఇచ్చారు ఎవరికి వాళ్ళని సేవ్ చేసుకోవడానికి. తను విన్ అవ్వలేదు. ఇప్పుడు అగ్ని పరీక్షలో చాలా మంది హౌస్ లోకి వెళ్ళలేకపోయారు. విన్ అవ్వలేక వాళ్ళ
వెళ్ళలేకపోయారు. ఈరోజు శ్రీజతో కూడా సేమ్ సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్వయంకృత అపరాధం అయింది శ్రీజ విషయంలో పాపం. బట్ ఒకటి మాత్రం చెప్పుకోవాలి శ్రీజ గురించి, అసలు బాగా జీల్ ఉంది అమ్మాయికి. ఆడేయాలి ఆడేయాలి, నేనేదో వదిలించాలి, హౌస్ లోకి వచ్చాను నేను ఆడేయాలి, 100% ఇచ్చేసేయాలి, 200% ఇచ్చేసేయాలి, ఈ జీల్ ఉంది ఆ అమ్మాయిలో. సో ఒక మంచి జీల్ ఉన్న అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది అని అనిపించింది. సో అది ఆ అమ్మాయి ఉంటే బాగుండు ఇంకొన్ని రోజులు, మంచి జీల్ ఉంది ఆ అమ్మాయిలో అని అనిపించింది నాకైతే. సో ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏమో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు, సంజన గురించి చెప్పారు. సంజన గురించి ఎవరైనా మనం ఆడియన్స్ ఏమనుకుంటున్నామో అది ఒక్కొక్కళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఆ అమ్మాయి ఆవిడ సో రియల్, సో రియల్. ఆవిడ ఏం చేసినా రియల్ గానే చేస్తుంది, ఇక్కడేం ఉండదు. అవతల వాళ్ళ మీద కోపం అన్నా నోట్లోంచి వచ్చేస్తుంది. ఇప్పుడు లైవ్ లో డెమాన్కి వాళ్ళు సలహాలు ఇస్తుంది. బాబు 5 weeks అయింది, గేర్ మార్చ్ అని చెప్తుంది ఇప్పుడు. సో అలా ఉంటది ఆవిడ. ఎవరైనా తనకు నచ్చితే ప్రాణం పెట్టేస్తుంది వాళ్ళ మీద. సేమ్ తనుజ ఈవిడ ఫ్లోరా గారితో కూడా అలాగే ఉంది. ఈవెన్ ఏడ్చినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి ఉరకబెట్టేదంట, మనకి ఎప్పుడు చూపించలేదు. అంటే ఇంకా సింపతి వచ్చేస్తుంది ఫ్లోరా గారు కానీ ఏమన్నా అనుకున్నదేమో బిగ్ బాస్. ఆవిడ ఏడ్పించిన వీడియోస్ మనకేం చూపించలేదు. నైట్ ఏడిస్తే తనే ఊరుకోబెట్టేవారు. ఒక మంచి బాండ్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లోరా గారి గురించి ఇంకా సింపుల్ గా ఒకటే మాట చెప్పుకోవచ్చు, ఆవిడ 0 నెగిటివిటీతో హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. అంటే శ్రీజ గురించి కూడా ఇంకో మాట చెప్పాలి. ఫస్ట్ లో ప్రియా ఎలిమినేట్ అయిన ఆ టైంలో ఎలిమినేట్ అయ్యి ఉంటే ఫుల్ నెగిటివిటీతో శ్రీజ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉండేది. ఇప్పుడు ఏం నెగిటివిటీ లేదు, ఏదో ఉన్న 5-10% నథింగ్. అది పాజిటివిటీ చేసుకుని వచ్చింది, అది చాలు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 1 week ముందు 1 week వెనకాల వస్తాం అంతే. సో అందరూ 15 weeks ఉండలేరు కదా. సో అది పాజిటివిటీ తెచ్చుకుని వచ్చింది, అది చాలు శ్రీజకి నా ఒపీనియన్ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి థమ్సప్లు పెట్టమంటే సంజన, రెయిన్బో, దివ్య, క్లారిటీ. అంటే దివ్య ఫ్లోరాతో కొంచెం క్లోజ్ గా ఉంటుందిలే. ఎమ్ము, శ్రీజ థమ్సప్లు పెట్టింది. భరణి గారి గురించి ఒకటి చెప్తుంది, మీరు యూజ్ చేసుకుంటున్నారు మీ పెద్దరికాన్ని అని చెప్పేసి నిజం, కరెక్ట్గా చెప్పింది ఆవిడ. మీ పెద్దరికాన్ని యూజ్ చేసుకుని కెప్టెన్ ఏమో పప్పెట్ చేసుకున్నారు అని చెప్పింది కరెక్ట్. తనుజ కూడా మంచి సలహా ఇచ్చింది, ఏడవకమ్మా నువ్వు ఆ 7 ఒకటే మైనస్ అవుతుంది అని. సుమన్కి మాత్రం మీరు చాలా చాలా మంచి హార్ట్, నిజం ఆయనకి మంచి హార్ట్. సో మంచిగా అందరి గురించి చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ రమ్య వచ్చింది. మనం ఒక పికిల్స్ రమ్యగా చూసిన రమ్య కంటే హౌస్ లో రమ్య నాకు కొంచెం బాగానే అనిపించింది. అండ్ అవతల వాళ్ళ గురించి తను పెట్టిన పాయింట్స్ కూడా భయపడకుండా పెడుతుంది. ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ తోనే వెళ్ళిందని నాకు అనిపించింది. కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, ఫైర్ గా ఉంది. తన ఒపీనియన్ ఏంటన్నది స్ట్రైట్ గా చెప్పింది. ఎవరెవరి గురించి ఏమైతే చెప్పిందో ఈ ఓవర్ యాక్షన్ ఇవి ఇచ్చింది కదా అందరికీ కూడా. అంటే నచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు లేరు, నచ్చిన వాళ్ళు అయితే ఈ భరణి గారు అని కూడా చెప్పేసింది. అందరికీ ఎవరికి హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికి పెద్ద భరణి గారి మీద మంచి ఒపీనియన్ లేదు. అండ్ తనకు వచ్చిన ఈ పవర్స్ లో మీకు బిగ్గెస్ట్ పవర్ ఏమనిపించింది? వీటిలో బిగ్గెస్ట్ పవర్ నా దృష్టిలో ఇమ్యూనిటీ కంటే బిగ్గెస్ట్ పవర్ ఏముంటది? ఇప్పుడు నువ్వు టాస్క్ లో బాగా ఆడలేదు అని తెలుసుకోవడానికి నీకు ఒక హింట్ కోసం అది బడా పవర్ అని చెప్తున్నారు నాగ్ సారు. అదేం బడా పవర్ ఏం కాదు. వీకెండ్ నాగ్ సార్ ఇచ్చే హింట్స్ తో వాళ్ళ ఆటను వాళ్ళు మార్చుకోలేని వాళ్ళు బిగ్ బాస్ సలహా ఇచ్చినంత మాత్రాన్ని ఏం మార్చుకుంటారు? అవును కదా. సో ఇది నా దృష్టిలో బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే ఇమ్యూనిటీ. సో ఈ అమ్మాయికి లగ్జరీ ఫుడ్ ఇచ్చారు, అది తన తినొచ్చు, వేరే వాళ్ళకి పెట్టొచ్చు. అంటే బిగ్ బాస్ నీ పవర్ పోయిందమ్మా నీ దాంట్లో అనే వరకు తను లగ్జరీ ఫుడ్ అడగొచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఇక్కడ తను ఓవర్ యాక్షన్ అని శ్రీజకి ఇస్తే నాకు శ్రీజ ఓవర్ యాక్టింగ్ అని అనిపించింది. ప్రతిదానికి ఆ అమ్మాయి ఏంటంటే ఇదే వచ్చింది, అమ్మాయిలో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది అవతలతో. సో ఈ అమ్మాయికి ఆటోమేటిక్ గా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది రాదా? వచ్చింది. అక్కడ బాల్లో చూపించింది, ఇక్కడ కొంచెం బాగా రిసీవ్ చేసుకుని ఉంటే ఇట్స్ ఓకే, హౌస్ లోకి వచ్చావు కదా ఇప్పుడు అర్థం చేసుకుంటావు అలాగా మంచి వేలో కనుక రిసీవ్ చేసుకుని ఉంటే మేబీ రమ్య తనది లాగేది కాదేమో. సో అది అలాగా. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ని సెల్ఫిష్ అంది, తను బాగానే తీసుకున్నాడు కదా. కొన్ని సందర్భాల్లో మనకి ఒక గెస్ట్ వచ్చి మనకి చెప్తున్నారు, ప్రస్తుతానికి వాళ్ళు మీకు గెస్ట్ లాగా అంటే కాంపిటేటర్ కూడా, బట్ ఫస్ట్ డే చెప్తున్నారు కాబట్టి అదేమి నామినేషన్ కూడా కాదు, జస్ట్ వాళ్ళకి ఒకటి టాస్క్ ఇచ్చారు, అది ఫినిష్ చేస్తున్నారు. అక్కడ కూడా మరీ ఎక్కువ డిస్కస్ చేసుకుని అక్కడ కూడా ఒక పాయింట్ నెగిటివ్ చేసుకుంది శ్రీజ. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు సేఫ్ గేమ్ కూడా కాదు, ఫేక్.
దివ్య ఫేక్ అన్ని కరెక్ట్ గానే చెప్పింది. ఇక్కడ కూడా ఇంకోటి దివ్య ఓకే ఆ రియాక్షన్ ఏంటి, ఆ యారగెంట్ ఏంటి, నువ్వు కూడా వైల్డ్ కార్డ్ గానే వచ్చావు అమ్మా హౌస్ లోకి, అది గుర్తుపెట్టుకో అని నాకు అనిపించింది. సో ఆ దివ్య రియాక్షన్ కొంచెం యారగెంట్ గా అనిపించింది. శ్రీజాది యారగెంట్ అనిపించలేదు, శ్రీజ రియాక్షన్ ఓవర్ యాక్షన్ అని అనిపించింది. దివ్య రియాక్షన్ నాకు యారగెంట్ గా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్, నేను చాలా అగ్రెసివ్ ఉంటాను అని అన్నాడు. ఇప్పటివరకు అయితే మనకు హౌస్ లో కనపడలేదు, చూద్దాము. ఇతనిది నాకు బెస్ట్ పవర్ అని అనిపించింది అనమాట, ఇమ్యూనిటీ. వేరే వాళ్ళ కోసం ఎందుకు యూజ్ చేసుకుంటాడు, తన కోసమే యూజ్ చేస్తాడు. సో నెక్స్ట్ డేంజర్ టు సేఫ్ టాస్క్. ఈ టాస్క్ లో డెమాన్కి అంటే ఈ వైల్డ్ కార్డ్స్ చేతిలో కూడా ఈ గేమ్ ఉంది, ఎవరికి మనం ఎన్నిచ్చుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ కూడా శ్రీజ జస్ట్ మిస్ అయింది. డెమాన్కి 10, సంజనాకి 10 వచ్చాయి, శ్రీజకి 8 వచ్చాయి. సో ఇది ఇక్కడ సంజనాకి ఇంకా ఫస్ట్ పెద్ద బాల్ ఇచ్చినా కూడా తెలివిగా బాల్ని పెట్టుకుని అన్ని పెద్ద పెద్ద ఇచ్చారు సంజనాకి, అయినా కూడా తను బాగానే పెట్టుకుంది. సుమన్ గారికి రీతుకి తక్కువ వచ్చాయి. సో అది చాలా ఛాన్సెస్ వచ్చాయి శ్రీజకి, తనకి యూజ్ అవ్వలేదు. అంతే, యూజ్ అవ్వలేదు అంటే అంతే. ఏదైనా ఏ విన్నింగ్ అయినా ఉంటది కదా, ఒకళ్ళు లాసు ఒకళ్ళు విన్ను, కొంచెంలో జస్ట్లో మిస్. అలాగే శ్రీజ మిస్ అయిపోయింది ఈ రోజు. నెక్స్ట్ వచ్చేసి దువ్వాడ మాధురి గారు, ఈవిడ వచ్చారు, ఈవిడది ఏవి వేశారు, ఈవిడ ఏవి అండ్ ఆ సాంగ్స్, దీని గురించి నాకంటే ఎక్కువ మీరు మాట్లాడితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీ కామెంట్స్ చేయండి, ఆయన అండ్ దువ్వాడ గారు ఇద్దరు సాంగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవిడ కూడా నాకు ఎవరు నచ్చలేదు, కొంచెం కాస్త నచ్చారంటే ఇమ్ము నచ్చాడు. సో మాస్కులు పీకుతా అందరివి అని అన్నది పీకేలాగే ఉంది ఈవిడ. లోపల తనుజ అంటుంది కదా శ్రీజ వర్సెస్ గొడవ అవుతుంది, అమ్మో ఈవిడేదో ఫైర్ స్ట్రాంగ్ లా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏం అడుగుతుంది, ఇంతకీ పేరేంటి అంటే, అమ్మో కొంప తీసి ఆవిడ ఎదురుగా అడిగానని కాదు సంగతులని. సో అది ఆవిడ కూడా కొంచెం ఇప్పుడు ఏమో అక్కడ శ్రీజ కావాలని ఏమో అని ఉండదు, ఆ మాధవి జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటది, జస్ట్ మిస్కమ్యూనికేషన్. దానికి తినేవిడ అందరికీ తెలుసు అన్నట్టు ఈవిడేమన్నా నాగార్జున గారా అందరికీ తెలియడానికి, కొంచెం సరిగ్గా రియాక్ట్ అవ్వచ్చు కదా అని అనిపించింది. అందరికీ తెలియాల్సిన రూల్ లేదు. అండ్ ఆ మాధవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది, జస్ట్ ఒక మిస్కమ్యూనికేషన్ లో ఇద్దరికీ గొడవైంది. దానివల్ల పాపం అక్కడ ఇంకో మైనస్ పాయింట్ పడింది ఆ అమ్మాయికి. ఫ్యామిలీ ట్రీ కాదు హౌస్, మనం బిగ్ బాస్ ఆడడానికి వచ్చాము. అండ్ ఇంకో మాట అంటది ఈవిడ, నిజంగా ఈ ఫ్యామిలీ ట్రీ బంధాలు నిజమైతే ఫస్ట్ మన కప్పు వచ్చినప్పుడు మనం ఉంచుకోము, మన కూతురికి ఇస్తాము, కప్పు వచ్చినప్పుడు మనం ఉంచుకోము, మన అమ్మకి ఇస్తాము. నిజమే కదా. అండ్ కూతురు అంటాడు, కూతురు కంటే చెల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు భరణి గారు. కూతురికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, చెల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? నిజంగా ఆ బాండ్ నిజమైతే ఇక్కడ మాధురి గారు కరెక్ట్ గా ఒక రియల్ పాయింట్ మాట్లాడారు. సో ఇది భరణి గారికి నిజంగానే వర్తిస్తుంది. కూతురు అంటాడు, కూతురు కంటే చెల్లెలు ఎలా అయిపోతుంది, ఫస్ట్ కూతురు తర్వాతే చెల్లి, అంతే. అది సమాజం. అండ్ పోనీ కనీసం కూతురు కంటే చెల్లెలు ఎక్కువ కాదమ్మా, చెల్లెలు కూతురు ఇద్దరు ఈక్వల్, అలాగైనా చూడాలి కదా. అలా చూడలేదు ఆయన, నా చెల్లే నాకు ఎక్కువ, ఫేక్ చెల్లి ఏమైంది అనుకోండి. నాకు నిజంగా నిజం అనిపిస్తే నిజం అని చెప్తా. అబ్బా ప్రస్తుతానికి అయితే వాళ్ళ బాండ్ అయితే ఫేక్ ఏమంటారు, అది ఫేకో బ్యహ వీళ్ళది, భరణి గారు అండ్ దివ్యది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వీళ్ళిద్దరు నిఖిల్ నాయర్ వెళ్ళారు. తినక పవర్ వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్, తినేమో నా పవర్ చెప్పను అంటాడు. ఏమైపోద్ది చెప్తే ఇది ఏదో పెద్ద ఇమ్యూనిటీ పవర్ లాగా. అండ్ మాధురి గారికి వచ్చేసి సుదీప్ గారు, మాధురికి సుదీప్ వచ్చేసి గోల్డెన్ బజర్ ఇచ్చారు, అంటే ఎలిమినేషన్ ని రద్దు చేసుకునేది. ఇది అండ్ ఇమ్యూనిటీ అంటే మాధురి గారికి అండ్ అంతకుముందు ఇంకొక వాళ్ళు ఎవరు, వాళ్ళిద్దరికి కరెక్ట్ పవర్ వచ్చింది, ఆ ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి. సో వీళ్ళిద్దరికి మంచి పవర్ వచ్చింది అనిపించింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ నాయర్, తనకి కెప్టెన్సీ కంటెండర్ వచ్చింది, మోహన్ లాల్ గారు ఇచ్చారు తనకి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఈ టాస్క్ లో లాస్ట్ రౌండ్ లో రీతు సేవ్ అయింది, శ్రీజ అక్కడ కూడా జస్ట్ మిస్ అయింది. ఈ రోజు ఆ అమ్మాయికి ఎలిమినేషన్ రాసి పెట్టినట్టుంది, ప్రతి టాస్క్ లో జస్ట్ మిస్ అవ్వకుండా వచ్చింది ఈ రోజు. సో రీతు సేవ్ అయిపోయింది, శ్రీజ అక్కడ జస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ కి టాస్క్ ఇచ్చి పంపారు. ఈ టాస్క్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ హౌస్ మేట్స్ ప్లస్ శ్రీజ. సో ఇదే లాస్ట్ లో చెప్తుంది, ఎవరు మాధురి అనుకుంటా కదా, మాధురి చెప్తుంది. అక్కడ కళ్యాణ్ కెప్టెన్ తో కళ్యాణ్ మాట్లాడుకుంటాడు కదా, ఏమి ఇంటర్ఫియర్ అయిందని. సో యాక్చువల్ గా ఏమైందంటే ఇన్ని రోజులు కూడా కళ్యాణ్కి ఇన్ని రోజులు కళ్యాణ్ బుర్ర పెట్టి ఆలోచించనే లేదు.
శ్రీజ ఏం చెప్తే అది, శ్రీజ ఏం చెప్తే అది. శ్రీజ మీద బాగా డిపెండ్ అయిపోయాడు. తన బ్రెయిన్ యూజ్ చేయడం మానేసి తన బ్రెయిన్ కూడా శ్రీజ యూజ్ చేయడం మొదలు పెట్టింది. తన మంచి కోసమే, కళ్యాణ్ మంచి కోసమే చెప్తుంది. బట్ కళ్యాణ్ తన బ్రెయిన్ యూజ్ చేసుకోవడం మానేశాడు. ఒకవేళ కనుక అక్కడ శ్రీజ స్టాప్ చేయకుండా ఉండుంటే ఇచ్చేసేవాడేమో. ఎప్పుడైతే శ్రీజ స్టాప్ చేయడానికి ట్రై చేసిందో హౌస్ మేట్స్ అందరూ స్టాప్ చేయడానికి ట్రై చేశారు. సో అంటే వాళ్ళిద్దరి రిలేషన్ కూడా చాలా మంచి రిలేషన్, ప్యూర్ బాండ్ వాళ్ళిద్దరిది, రియల్ బాండ్ మన శ్రీజ పాప అండ్ కళ్యాణ్ది. సో అండ్ కళ్యాణ్ గేమ్ కూడా మన శ్రీజ పాప ఆడేసిందిలే ఇన్ని రోజులు ఆ బొమ్మరిల్లులో ఫాదర్ లాగా. సో ఇప్పుడు నుంచి కళ్యాణ్ ఓన్ గేమ్ ఆడుకుంటాడు. ఆయేష సూపర్ యాక్టివ్ ఉంది ఈమె. తమిళ బిగ్ బాస్ లేక 70 days ఉందంట ఆమె. ఆ లవ్ స్టోరీ చూడాలి. లోపలికి వెళ్ళంట, బయట ఎవరి గురించి ఆలోచించుకుంటుంటే ఆ వ్యక్తి ఏమో వేరే వాళ్ళు వేసుకుని తిరుగుతున్నాడంట. కామెడీ అనిపించింది. చాలా యాక్టివ్ గా ఉంది. చూద్దాం ఎంత యాక్టివ్ గా ఉంటుందో హౌస్ లో. తనకి నామినేషన్ పవర్ ఇదేమి పెద్ద గొప్ప పవర్ ఏం కాదులే. నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే పవర్ అయితే గుడ్. సో అది నామినేషన్స్ నుంచి సేవ్ అవడము ఒకటే, ఇమ్యూనిటీ ఒకటే, ఇంకోటి ఏంటి ఎలిమినేషన్ రద్దు చేసుకోవడం. ఈ 3 వాళ్ళకి వాళ్ళు యూస్ చేసుకుంటే ఈ 3 బిగ్ పవర్స్. నెక్స్ట్ వచ్చేసి నాగ్ సార్ కూడా ఫైర్ బ్రాండ్ ఆయేష అన్నారు. బాగుంది, ప్రస్తుతానికి చాలా యాక్టివ్గా ఉంది. ఓవర్ యాక్షన్ అయితే అనిపించలేదు నాకు, యాక్టివ్గా అనిపించింది అనమాట. ఆయేష లోపలికి వచ్చి ఆ హార్ట్ ఎమ్ముకి ఇచ్చి మీరు లేకపోతే ఇల్లే లేదు అని చెప్పేసి అంటది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తాని చూడగానే నాకేమనిపించిందంటే తెలుగు రాలేని వాళ్ళని తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్ లో పెట్టడం ఎందుకు, ఆ కష్టాలు ఎందుకు, అంత కరువు వచ్చేసారా మీకు, కంటెస్టెంట్సే దొరకలేదా అని అనిపించింది. పంపిందే ఒక 6 అమ్మ. ఆల్రెడీ షో అస్సాం బోర్డర్ లో ఉంటే ఆ బోర్డర్ లోంచి బయటకు లాక్ రావడానికి మీరు 6 వైల్డ్ కార్డ్స్ ని పంపారు. అందులో కొంచెం తెలుగు వాళ్ళని పంపొచ్చు కదా, ఎందుకు తెలుగు రాని వాళ్ళని పంపితే అక్కడ వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడలేక మీరేమో తెలుగు మాట్లాడొద్దు అంటారు కాబట్టి ఫ్లోరా లాగా మూతికి జిప్ వేసి కూర్చుంటారు. ఇంకంటెంట్ ఏమొస్తుంది, కొంచెం తెలుగు వాళ్ళని పంపుకోవచ్చు కదా అని అనిపించింది. తెలుగు నేర్పడానికి దివ్యాని పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈయన ఏంటో ఫేక్ ఎవరో చెప్పమంటే నేను హౌస్ లో టైం వచ్చినప్పుడు చెప్తాను అంటారు. నాకు సార్ అడుగుతున్నప్పుడు చెప్పవచ్చు కదా, టైం వచ్చినప్పుడు చెప్తానంటే వచ్చిందమ్మా ఇప్పుడే చెప్పు అంటారు. సో అది అప్పుడు కూడా తను చూసి ఉండడు, బిగ్ బాస్ చూడకుండా వెళ్ళాడేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టాస్క్. ఈ టాస్క్ వచ్చేసి మన సుమన్ అన్న ఏం ఆలోచించలేదు, సింపుల్ గా టాస్క్ ఆడేసి నిలబడ్డాడు. మన డెమాన్ ప్రాపర్ గా తెలుగుగా ఆడుకుంటూ వచ్చాడు. శ్రీజ అక్కడ చాలా టైం తీసేసుకుంది, చాలా టైం తీసుకుంది. అంత టైం తీసుకున్నా గానీ నాకు సార్ టైం ఇచ్చారు. ఆ తర్వాత 5కి వచ్చిన తర్వాత తను కొంచెం కిందకి నొక్కడానికి ట్రై చేసింది. ఎందుకు కింద నొక్కుతుందో, అందరికంటే ఎక్కువ ఉండాలి కదా అని అనుకున్నా. సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి అది కూడా జస్ట్ మిస్ అయిందమ్మా అమ్మాయి, అది కూడా జస్ట్ మిస్ అయింది. అదే ఈ రోజు ఆ అమ్మాయికి ఎలిమినేషన్ రాసి పెట్టుంది. సో ప్రతి టాస్క్ జస్ట్ మిస్ అవ్వకుండా వెళ్ళింది. సో ఆ రౌండ్ లో డెమాన్ విన్ అయిపోయాడు. నెక్స్ట్ మిగిలిన ఇద్దరులో ఎవరెవరు ఓటేస్తారు అంటే అదే సాయి ఒక్కళ్ళు సుమన్ దగ్గర పీకారు. శ్రీజకు ఓన్లీ 2 ఓట్లు పడ్డాయి. శ్రీజకి సపోర్ట్ గా 2 ఓట్లు పడ్డాయి. శ్రీజ వెళ్ళిపోవాలని 4 ఓట్లు పడ్డాయి. ఆ 4 ఓట్లలో మన మాధురి గారు అండ్ రమ్య వీళ్ళిద్దరూ కన్ఫర్మ్, ఖచ్చితంగా శ్రీజకే వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ విపరీతంగా ఏడ్చాడు. సో ఇప్పుడు ఓన్ మైండ్ పెట్టి ఆలోచించాలి ఆ పిల్లోడు. సో బట్ ఒక నిజమైన తోడు వెళ్ళిపోయింది. కళ్యాణ్ మంచి కోసమే ఆలోచించింది శ్రీజ ఇన్ని రోజులు. సో ఒక మంచి ఫ్రెండ్ హౌస్ నుంచి వెళ్ళిపోతే ఆ మాత్రం బాధ ఉంటది. నెక్స్ట్ కామెడీ ఏంటంటే ఆ అమ్మాయికి ఏవి వేయలేదు. ఏవి ఎందుకు వేయలేదంటే నువ్వు ఎలిమినేట్ అవుతుందో అనుకోలేదంట. అంటే మీరు టాస్క్లు పెట్టి అక్కడ ఆడిస్తున్నారు, మీరెలా చెప్పగలరు శ్రీజ విన్ అయిపోయి వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళు విన్ అవ్వకుండా బయటకు వచ్చేస్తారని మీ ముందే డిసైడ్ అయిపోయారా? అంటే సుమన్ ఎలిమినేట్ అయిపోతాడు, సుమన్ ఆడలేడేమో టాస్క్ లేని అనుకున్నారా వీళ్ళు? అలాగే అనుకుంటారు వీళ్ళు. సుమన్ కోసం స్కెచ్ చేసి ఉంటుంటారు. ఆ స్కెచ్ లో శ్రీజ బలైందని నాకు అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ అండ్ లాస్ట్ లో ఏవి చేయలేదు శ్రీజకి అంటున్నారంటే మేబీ వీళ్ళు పెట్టే టాస్కుల్లో సుమన్ కొంచెం వీక్ గా ఉన్నాడు కాబట్టి సుమన్ వెళ్ళిపోతాడు, శ్రీజ సేవ్ అవుతుంది అని ఏమన్నా స్కెచ్ చేశారేమో అని అనిపించింది. లాస్ట్ లో ఏవి చేయలేదు అంటే మీకు శ్రీజ సేవ్ అయిపోతుంది అని నమ్మకంలో ఉన్నారు. అలా ఎలా ఏవి చేసుకోవాలి కదా, డేంజర్ జోన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చేసుకోవాలి. చేసుకోకుండా నేను నీ చేయలేదు, నువ్వు ఎలిమినేట్ అవ్వు అనుకున్నాం మేము అంటే మీకేలా తెలుసు? టాస్క్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో యూజ్ చేస్తారు మైండ్. సో అదే వీళ్ళు సుమన్ ఎలిమినేట్ అవుతాడని అనుకుంటారు. బట్ తను వెళ్ళిపోయింది శ్రీజ. సో ఇది వచ్చిన తర్వాత శ్రీజ చాలాసేపు ఏడుపాపుకోవడానికి ట్రై చేసింది. స్టేజ్ మీదకి వచ్చాక కూడా కళ్యాణ్ చూసి ఏడుపు స్టార్ట్ అయింది. బట్ ఆపుకుంది, కష్టపడి ఆపుకుంది. ఫ్రెండ్ డెమాన్ని ఫ్రెండ్ లో పెట్టింది అండ్ సలహాలు ఇచ్చింది. బాబు చిట్టి నువ్వు నీ గేమ్ ఆడు చూసుకో అని చెప్పింది. అండ్
ఎనిమి వచ్చేసి బర్నీ గాని పెట్టింది. అండ్ ఎస్ హాహాహా అని నవ్వుతున్నాడు ఆయన. బట్ ఇక్కడ శ్రీజ చెప్పింది నిజమే, తన శత్రువులా చూశాడు. ఈ వీక్ అంతా కూడా తన మీద చాలా కక్ష కట్టేశాడు. ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా కక్ష కట్టారంట. అది అన్సీన్ లో వేశారు కదా సీన్. అది నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ కళ్యాణ్ వీళ్ళ బాండ్ నిజంగా ట్రస్ట్, మామూలు ట్రస్ట్ కాదు. వీళ్ళకి ఒకళ్ళు అంటే మంచి ట్రస్ట్ తో ఉన్నారు హౌస్ లో. నెక్స్ట్ రియల్ మన సంజన గారు, ఆవిడ మామూలు జెన్యూన్ కాదు. ఇప్పుడు శ్రీజకి కూడా బాగా అర్థమైంది, అది చెప్పింది. వీక్ సుమన్, సేమ్ బిగ్ బాస్ టీం కూడా ఇలాగే సుమన్ వీక్ అనుకుని సుమన్ ఏవి రెడీ చేసుకుని ఉంటుంటారు. ఇక్కడేమో శ్రీజ పాప వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫేక్ దివ్య ఫేకెస్ట్, మామూలు ఫేక్ కాదు, కరెక్ట్ చెప్పింది. నెక్స్ట్ స్ట్రాంగ్, ఎమ్ముని స్ట్రాంగ్ అని చెప్పింది. అన్ని రకాలుగా కరెక్ట్ గా ఉంటున్నాడు. బట్ ఒక్కటి కొంచెం సంచాలకుగా ఉన్నప్పుడు ఇంకొంచెం కమాండబిలిటీ ఉండాలి ఎమ్ముకి, అది ఒక్కటి తక్కువైంది. గుడ్ తనూజ, రీతు, రాము ముగ్గురిని కూడా గుడ్ లో పెట్టింది. హ్యాపీగా వెళ్ళింది ఆ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయికి ఎలాంటి నెగిటివిటీ లేకుండా మంచిగా వెళ్ళిందమ్మా. పెద్దేం పట్టించుకోకండి. శ్రీజ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అంటే అంతే, అలాగే ఉంటది. మనకు కావాల్సిన రోజులు మనకు కావాల్సిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండరు. సో అది టాటా బై బై. పొద్దున్నే నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ నామినేషన్స్ లిస్ట్ కుదిరితే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేస్తాను, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, బై.